బాగి వాళ్ళ కారుకి పులి అడ్డు వస్తుంది. తర్వాత రౌడీలు కూడా బాగి వాళ్ళని తరుముకుంటూ ఉంటారు. బాగిని ఒక రౌడీ తరుముకుంటూ ఉంటే, అంజు, ఆకాష్‌ని ఇంకొక రౌడీ తరుముకుంటూ ఉంటారు. అలా రౌడీలు వెంట పడుతూ ఉండటంతో అంజు, ఆకాష్ ఇద్దరు కలిసికట్టుగా చెయ్యి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటే రౌడీ వెంట పడుతూ ఉంటాడు. ఇంకోవైపు బాగి మాత్రమే ఒంటరిగా పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే బాగీకి అలసట వచ్చేసి ఒకచోట ఆగిపోతుంది. హమ్మయ్య! రౌడీలు రాలేదులే అని అనుకుంటూ ఒక చోట నిలబడి ఉంటే అప్పుడే రౌడీ కాస్త బాగి వెనుక వైపు నుంచి చూస్తూ, "ఏయ్! నువ్వు ఇక్కడే ఉన్నావా? మా మెయిన్ టార్గెట్టు నువ్వేనే! ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే! నిన్ను చంపేస్తానే!" అని అనుకుంటూ రౌడీ మెల్లగా చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ కత్తి తీసుకొని బాగి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆరు గుప్తా గారు అక్కడ ఒక పెద్ద ఊబి ఉంటే ఆ ఊబి దగ్గర నిలబడి ఉంటారు. రౌడీ తరుముతూ ఉండటంతో అంజు, ఆకాష్ ఇద్దరూ కూడా ఆ ఊబి వైపే దూసుకు వస్తూ ఉంటారు. అంజు, ఆకాష్ ఇటువైపు రాకండి, ఇక్కడ పెద్ద ఊబి ఉంది అని ఒకవైపు ఆరుకి ఆపోజిట్ డైరెక్షన్‌లో గుప్తా గారు ఆ ఊబి దగ్గర నిలబడి ఉంటారు. అయితే అంజు, ఆకాష్ పరిగెత్తుకుంటూ ఆ ఊబి దగ్గరికి వచ్చి ఊబిని చూసి పరుగులు పెట్టకుండా ఆగిపోతారు. రౌడీ ఏమో వెనకాలే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు బాగి వైపు ఆ కత్తితో పొడవటానికి రౌడీ వస్తూ ఉండటంతో అప్పుడే పులి గాండ్రింపు వినపడుతూ ఉంటుంది. ఏంటబ్బా ఆ పులి గాండ్రింపు ఎక్కడి నుంచి అని ఒకవైపు రౌడీని గమనించుకుంటూ బాగి చుట్టూ చూస్తూ ఉంటుంది. పులి వీళ్ళ దగ్గరికే దూసుకు వస్తూ ఉంటుంది. అది గమనించేసిన రౌడీ కాస్త అమ్మో పులి అంటూ కత్తిని అక్కడ పడేసి బాగి దగ్గర నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఇక పులి అయితే బాగి వైపు వస్తూ ఉంటే బాగి చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు పులి బారి నుండి బాగీని ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.